14 December 2025, before playing round number 32 in under 13 main nationals Bhagalpur. Hi Sasra. Hi sir. Good morning. Good morning sir. ఎలా ఉంది బాడీ అంతా? బాగుంది సార్ బాడీ. సో నో యాంకిల్ పెయిన్? లేదు సార్. బాడీ అంతా ఫిట్గా ఉందా? అవును సార్. ఏమి సోర్నెస్ కూడా ఏం లేదు? ఏం లేదు సార్. యు ఆర్ ఫిట్ 100%. ఏంటి టార్గెట్ ఏంటి? టార్గెట్ ఇప్పుడైతే ఎంజాయ్ చేసుకుంటూ కోర్టులో ఆడాలి, ఇంకా 7 స్ట్రోక్స్ కౌంట్ చేసుకొని ఆడాలి సార్. కాన్ఫిడెన్స్గా ఆడాలి. సో నీ పల్స్ హార్ట్ అంతా బాగానే ఉందా? బాగానే ఉంది సార్. ఎటువంటి ప్రెషర్ లేదు? లేదు సార్. హ్యాపీగా ఉన్నావు? యువర్ హ్యాపీ నౌ? అవును సార్. సో నువ్వు ఆ టైంని ఎంజాయ్ చేయడానికి విల్లింగ్ ఉన్నావు? ఉన్నాను సార్. నీ మైండ్ నీ బాడీ రెండు నువ్వు ఆడబోయే ఆ హాఫ్ అన్ అవర్ ఆ మ్యాచ్ని ఎంజాయ్ చేయబోతుంది. సరేనా? మర్చిపోవద్దు, ఫస్ట్ ఎంజాయ్ చేయి. ఓకే సార్. ఏం కాదు, రిజల్ట్ ఏం కాదు, రిజల్ట్ గురించి ఆలోచించద్దు. ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తావో, పర్ఫార్మెన్స్ మీద ఉంటావో, 7 స్ట్రోక్ పర్ఫార్మెన్స్ మీద ఉంటావో అన్ని ట్రై కూడా చేయి. ఓకే సార్. డోంట్ రిస్ట్రిక్ట్ యువర్ గేమ్. యూ ట్రై, పాయింట్ పోద్దేమో అలా కాదు, ట్రై చేస్తూ ఆడు అన్ని. ఓకే సార్. సరేనా? ఎంజాయ్ చేయాలి. ఓకే సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మరి సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే సినిమా చూపించేస్తుంది ఇది. ఎక్స్ట్రా చూసుకుందో లేదో అతను. గుడ్ షాట్, వెరీ గుడ్. రావులే, గుడ్. అది అంత పైకి చేస్తావు, ఫస్ట్ బ్యాక్ చేసుకోలేండి, వెనకాల చేసుకో. అది గుడ్, అలా వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్. రావులే, చూడు అన్నీ లేపేస్తున్నావు, చూసుకో. లేపింది బాగానే ఉంది ప్రస్తుతానికి, చూసుకో. చెప్పా అటాకింగ్ టాస్ కాదని చెప్పా, ఫస్టే చెప్పా, గుర్తుపెట్టుకున్నాడు. అటాకింగ్ టాస్ కాదు, కొడితే పైకి కొట్టాలి లేదా కిందకి ఆడాలి. శాస్త్ర ఊటిని అక్కడ పెట్టక, ఇంకోసారి అక్కడ ఊటినే పెట్టక, తెలిసిపోతుంది అక్కడ పెడుతున్నట్టు. అక్కడ చూపిస్తే బ్యాక్ హ్యాండ్ పుష్ చేయాలి, సేఫ్ గా ఊటినట్టు తొయ్యక. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. మిడ్కోట్ వెళ్తున్నాయి, మిడ్కోట్ వెళ్తున్నాయి, పైకి బ్యాక్, ఏం కాదు. చలో, వెరీ గుడ్ షాట్ నాన్న, సూపర్ షాట్. మెల్లిగా అలా పైకి బ్యాక్, పైకి బ్యాక్. అది గుడ్. అలా అలా అమ్మాయి కాలు డీప్ గా కదలాలి ముందుకి, అప్పుడు పాయింట్ ఇస్తుంది. ఫాస్ట్ గా అవసరం లేదు స్ట్రోక్. ఆ డ్రిబుల్ చేసి అక్కడ రెడీ అయిపో, నెట్ వెనకాలకి వస్తున్నావు, అంత డ్రిబుల్ చేసాక అక్కడ రెడీ అవ్వాలి రాకెట్ పెట్టుకొని. గుడ్. అది వెనకాలకి వెళ్ళాలి, గుర్తుపెట్టుకో. కాళ్ళు వెనకాలకి వెళ్ళాలి, స్లోగా షటిల్ వెళ్ళినా పర్లా. రెడీ.
ఏం కాదు నాన్న, ఏం కాదు. బట్ ఆ పుష్ కాదు, అది ప్యారల్ వెళ్తుంది, పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. బాడు, చాలా బాగా కొట్టావు, వెరీ గుడ్. ఏదైతే ఉందో అది చేస్తుంది పుష్. ఫస్ట్ పుష్ బాలా. ఫస్ట్ ప్యారల్ కాదు, ఫస్ట్ పైకి. దాన్ని ఇంకొంచెం లేట్గా పట్టుకున్నా పర్లా, ఇక్కడే పట్టుకుంటున్నా, ఇక్కడ పట్టుకో, ఏం కాదు, రీచ్ అయ్యి. రెడీ, 1 బ్రేక్, కమాన్. అక్కడ వద్దన్నా కదా, అక్కడ అలా వద్దన్నా కదా, గుర్తుపెట్టుకున్నాడు. ఎంజాయ్ చేయి, రిలాక్స్. ఆటో పైలట్ లో ఉంది నీ మైండ్, నువ్వు కంట్రోల్లో తీసుకో. ఆటో పైలట్ లో ఉన్నావు. రెడీ, ఒక మంచి సర్వీస్, ఫస్ట్ రిటర్న్, గుడ్. ఏం కాదు, బట్ ఆటో పైలట్ నేను అటు వద్దన్నా. నువ్వేం చేస్తున్నావు, ఇలా ఉన్నావా, ఇలా రిసీవింగ్కి ఇలా వెళ్ళిపోతున్నావా, అది కనిపించేస్తుంది. నేను అపోనెంట్ సర్వీస్ చేశాను, నువ్వు ఇలా చూపిస్తున్నావా, నేను ఇలా వెళ్ళిపోతాను, నాకు ఈజీ. ఈ డిస్టెన్స్ నాకు ఇష్టమైంది. నువ్వు ఎప్పుడైతే ఇలా వస్తున్నావో అలా ఆపలా కొట్టగలగాలి, ఇలా వస్తున్నావు అలా ఆపలా కొట్టాలి, అప్పుడే నీకు ఇక్కడ రెడీ ఉండదు. లేదా అలా వచ్చి ఇలా పెట్టి, ఇలా వచ్చి ఇలా పెట్టాను, ఏం కాదు. ఆటో పైలట్ పెట్టగా ఏదైతే వద్దన్నా అది ఆడుతూ ఉంటే ఎవరైనా ఆటో పైలట్ చూడు. డిఫెన్స్ ఒకటి కొంచెం డిఫెన్స్ చెక్ చేసి చూడు. 2 strokes, 2 1 stroke పాయింట్. పేషెన్స్ లేదు, ఇంప్రూవ్ యువర్ పేషెన్స్, ఇంప్రూవ్ యువర్ పేషెన్స్, ఫోకస్ చేయి. కుమార్ ప్రశాంతంగా, ప్రశాంతంగా, కూల్. అంతే, వెరీ గుడ్. ఫస్ట్ అమ్మ వెనకాలకి వెళ్ళాలి, ఏ స్ట్రోక్ ఆడినా పర్లేదు. వా, షార్ట్ రా, ఏం కాదు, సూపర్ షార్ట్, రైట్, ఏం కాదు, రిలాక్స్, ఏం కాదు, చాలా బాగా రైట్. రావులి, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి సర్వీస్. రావులి సర్వీస్ నాన్న, బ్యూటీ, అది సూపర్ వేరియేషన్, గుడ్, వెరీ గుడ్. సూపర్ ఆర్డర్, ఏం కాదు, చాలా బాగా, గుడ్. పోతాయి అన్ని మన ఆడలే, గుడ్, రిలాక్స్. 1 more, కమాన్. ఫస్ట్ టాస్ బాల్ సెంటర్కి అందేసింది అమ్మాయికి, అది కొంచెం పైకి వెళ్ళాలి, టాస్ పైకి వెళ్ళాలి. కమాన్, 1 more, ఒక్క ర్యాలీ, మంచి ర్యాలీ.
చూడు ఎక్కడికి వెళ్తుందో, ఇందాక చెప్పా సెంటర్కి వెళ్తుంది, ఫస్ట్ లైన్కి సెంటర్కి వెళ్తుంది నీ టాస్. చేసుకో. ఇప్పుడు ఎందుకు ఇస్తుంది పాయింట్ పోయాక? ఆ. పెట్టమన్నా ఇసిరేస్తున్నావు, ఆటో పైలట్లు ఆడేస్తున్నావు. ఆటో పైలట్ లో ఉన్నావు, రెడీ. ఒక్క స్మాష్ డౌన్ ద లైన్ కొట్టు, డౌన్ ద లైన్ మంచి కొట్టి నెట్ ఎక్స్ క్రాస్ ది, రెడీ. శాస్త్రా ఆటో పైలట్లు ఆడకమ్మా, ఆటో పైలట్ లో ఉన్నావమ్మా. ఏదో ఒకటి నీ మైండ్కి ఏదో ఒకటి చెప్పుకొని బయటికి రా. ఆటో పైలట్ లో ఉన్నావు, రెడీ. ఒక స్టెప్ ముందు నిల్చో, ఒక స్టెప్ ముందు నిల్చో. క్రాస్ కోట్ వద్దు, ముందు నిల్చో. గుడ్, వెరీ గుడ్. నెట్ ముందు మాత్రం బ్యాక్ హ్యాండ్ అక్కడ పెట్టక అమ్మాయి వచ్చేస్తుంది. నువ్వు ఆప అక్కడన్నా పెట్టు, లేదంటే బ్యాక్ అన్నా ఇసురు. క్రాస్ కోట్ మాత్రం ఆడక బ్యాక్ హ్యాండ్. ఒక్కటి చేసే సర్వీస్ చేసే, ఏం కాదు చేసేయి. పాయింట్ ఇచ్చేస్తుంది చేస్తే, ఒకసారి డిలే చేస్తుంది. గుడ్, వెళ్ళి కంప్లైంట్ చేయి, చాలా లేట్ చేస్తుంది సర్వీస్ అప్పుడు. వచ్చి చేసేసేయి, నిల్చో చేసేయి ముందు. ముప్పై అమ్మా సార్, ఎవరి మాట వింటది? చేయమన్నప్పుడు మూసుకొని చేయి. అపోనెంట్ మాట వింటావా, నా మాట వింటావా? నువ్వు రెడీ అయి చెయ్యాలి అంతే. అపోనెంట్ ఎంత మన మాట వింటాం సార్, చెప్పు వేస్ట్ ఇది, చెప్పు వేస్ట్ ఇది. చేయలేదు సార్, అదే ప్రాబ్లం, కంఫర్ట్ జోన్ రాదు. ఏం కాదు, ఒక్కటి ఏం కాదు, రెడీ. ఒక స్టెప్ ముందు నిల్చో, బ్యాక్ హ్యాండ్ పుష్ చేయి, వెనకాల కూడా రెడీగా ఉంటుంది మ్యాచ్ కొట్టడానికి. అది గుడ్, అలా తెలివిగా ఆడు, తెలివిగా స్టెప్ ముందు ఉండు, ఈజీ పాయింట్. ఏం కాదమ్మా, అంత కింద డీప్ కొంచెం పెట్టి ఏం కాదు, రాని తను. వెళ్ళి ఒక స్టెప్ ముందు నిలిచి ఫోర్ హ్యాండ్ పుష్ చేయి.
వెళ్ళి అలా నిల్చోనే అపోనెంట్ ఇలా ఆపుతాను ఆక్క నువ్వు చేయి ఒకసారి సర్వీస్ చేయి 30 seconds ఎక్కువ నేను చెప్తాను ఇలా 10 seconds 15 seconds ఆపుతాను ఎందుకు కోరుకుంటున్నావు ఒకసారి నువ్వు ప్లీజ్ చేస్తారు ఫోకస్ చేయి నేర్చుకో ఇవన్నీ స్కిల్స్ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ స్కిల్స్ అర్థమైందా లాస్ట్ టూ అదేంటి అది అక్కడ ఆటో పైలట్ రౌండ్ ద హెడ్ డిఫెన్స్ 4 and డిఫెన్స్ 4 and మిస్టేక్ 2 strokes ఇస్తున్నావు ఎందుకు బట్ యాక్టివ్ ఉండాలి ఆటో పైలట్లో ఆడదు నేషనల్స్ కదా ఆటో పైలట్లో వద్దు ఓకేనా యాక్టివ్ ఉంది ఏం కదా రిస్క్ చేసుకో ఆడు ఎంజాయ్ చేయి లెర్న్ ఫ్యూ థింగ్స్ అమ్మాయి ఎట్లా అట్లా ఆడచ్చు బాడు ఫస్ట్ నుంచి స్టార్ట్ ఇప్పుడు బాగా ఆడుతుంది అమ్మాయి 100% ఆడుతుంది రెడీగా ఉండు ఏం కాదు ట్రై చేయి ఎందుకు అంత బాధపడతావు గుడ్ రెడీ Only Sasra. Too good, Nana. Very good. Come on, free. Ready. Relax. Relax. Adi. Hey. Easy. Easy. స్టెప్ ముందు నిల్చు నువ్వు భయపెట్టట్లా ఒక స్టెప్ ముందు నిల్చి ఇంకా ముందు నిల్చోవచ్చు వెరీ గుడ్ 1 by 1 వెరీ గుడ్ గుడ్ ఓయ్ ఓయ్ తిప్పాలి ఎంత కష్టమైనా కొంచెం తిప్పుకోవాలి అప్పుడు నీకు ఇది అందిద్ది రెడీ టాస్ ఎన్నిసార్లు చెప్పా పిచ్చిగా కొట్టొద్దని ఏం ఒళ్ళు టాస్ కొడితే గట్టి కొట్టు లాగి పైకి తిరిగిపోతుంది అవుటే ఏం కాదు గుడ్ రిలాక్స్ వెరీ గుడ్ భారత్ను నువ్వు రెడీగా ఉండురా నీకేం పని నేను పిలవలేదు కదా నువ్వు రెడీగా ఉండు నీకేం పని చేసేయి ఏం కాదు ముందు నిల్చో ఒక స్టెప్ వెనకాల చేసినా వెళ్ళి స్మాష్ కొట్టు ముందు నిల్చో రెడీ చెప్పాడు కొట్టు అదేం కొట్టింది సార్
గట్టి కొట్టే రెడీగా ఉండు. చెప్పా కదా వెనకాల చేస్తే స్మాష్ కొట్టాలని. ఏయ్ ఆటో పైలట్ లో ఉన్నావు. శాస్త్ర ఆటో పైలట్ లో ఆడుతున్నావు. క్రూషియల్ పాయింట్స్ ఆటో పైలట్ వద్దు. అక్యురేట్ చేతిలో తీసుకో. క్రూషియల్ పాయింట్స్ అక్కడ పెట్టాలి. అలా పెట్టు. అది చాలు. గుడ్, చాలా బాగా, వెరీ గుడ్. దా ఫాస్ట్ రా. ఇప్పుడు చేసేది రెడీ అయ్యాక చేసేది. ఎక్కింది అమ్మాయికి. రెడీ చేసేయి చేసేయి. ఏం కాదు చేసేయి. మళ్ళీ అన్నా సరే. 30 seconds అన్నారు. గుడ్. వెళ్ళి తీసుకో, చేసేసేయి. ఇస్తుంది అమ్మాయి, దమ్మెక్కింది, చేసేసేయి. ఏం కాదు, రెడీ. ఏం కాదు, హాఫ్ మ్యాచ్ కొట్టు. ఫస్ట్ లైన్కి వచ్చింది, కొంచెం హాఫ్ మ్యాచ్ కొట్టు. మెల్లి కొట్టు హాఫ్ మ్యాచ్. రెడీ, 1 బ్రేక్. కమాన్ కమాన్ శాస్త్ర. ఇప్పుడు ఎంత గ్యాప్ వదిలేస్తుంది ఏంటి? ఎక్సలెంట్ వర్క్. వెరీ గుడ్ శాస్త్ర, వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్, 1 మోర్. దమ్మెక్కింది, ఇస్తుంది. 1 మోర్. చేసేయి చేసి సార్ ప్రాబ్లం. వెళ్ళు, రెడీగా ఉండు, రెడీగా ఉండు. నువ్వు అమ్మాయితో పనిలే, ఆగు. ఎందుకు కంగారు పడిపోతావు? మీరు చెప్పొద్దు. చేసే మంచి సర్వీస్ చేయి, మంచిగా చెయ్యి. ఏం కాదు, పొజిషన్లో తీసుకొని చేయి. ఊరికే తోసేయడం కాదు. ఫీల్ అయిపోతుంది. వాడుతున్నాం. నేను అది లాస్ట్ కింద పట్టుకొని కూడా పైకి లేపాను. ఎందుకు చెప్పానంటే అది లాస్ట్ స్ట్రోక్. అది అర్థమైందా? మంచి స్ట్రోక్ అది. అది తీయడమే కష్టం. అమ్మాయి ఖచ్చితంగా బయటకు కొట్టాలి. ఎందుకంటే అమ్మాయి అలసిపోయింది. సిచ్యువేషన్ తగ్గట్టాడు, మ్యాచ్ సిచ్యువేషన్ తగ్గట్టాడు. నాకు వాటర్ టాస్ ఒక్కటి చెక్ చేయి. టాస్ ఒక్కటి ప్యారలల్ కొట్టి అమ్మాయి బయటకు అందేస్తుంది. టాసే మెయిన్. ఇంకోటి రిసీవింగ్ చేసి మ్యాచ్ కొట్టాలి అన్నప్పుడు ఆ లైన్ వదిలేస్తున్నాం. ఇలా నిల్చోవాలి. ఇట్లా నిల్చుంటున్నాం. రెడీ. కమాన్ శాస్త్ర, కమాన్. భారత్లో వెరీ గుడ్. కమాన్. అజ్జు టాస్ చూడు. టాస్ చెక్ చేయి. స్ట్రోక్ కోట్. టాస్ ఇంపార్టెంట్.
క్రాస్ కోట్ వద్దని చెప్పా, ఆ అమ్మాయితో క్రాస్ కోట్ వద్దని చెప్పా, గుర్తు పెట్టుకున్నాడు. ఆటో పైలట్ లో ఆడక 4 పాయింట్లు కష్టపడు. రెడీ. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ ఆడపోయి లాస్ట్ లో మార్చావు స్ట్రోక్ కదా, అక్కడ ఆడపోయి లాస్ట్ లో మార్చావా? మంచిగా ఆడు. రెడీ, కమాన్. అవుట్ ఇచ్చాడు. రెడీ. రెడీ నాన్న, కమాన్. రెడీ, కమాన్. కొత్తది షటిల్ ఫాస్ట్ ఉంటుంది చూసుకో. అది ఏం పర్లా, కరెక్ట్ ఆడు. అమ్మాయి ఓన్లీ స్మాష్ కొట్టి ఆడుతుంది అంటే అమ్మాయి ప్రెషర్ లో ఉంది. రెడీగా ఉండు. రిసీవింగ్ కరెక్ట్ గా నిల్చో, ఇస్తుంది పాయింట్. ఇది తీయొచ్చు, ఏం కాదు. రిలాక్స్. తెలివిగాడు. ఒక్కటి. రిలాక్స్. నిల్చోవాలి కాదు, ఇక్కడ ఎందుకు ఇంత గొప్ప అనిపిస్తుంది? టాస్ చెప్పా, టాస్ ఇంపార్టెంట్. మ్యాచ్ వదిలేస్తున్నావు టాస్ కొట్టలేక. టాస్ కొట్టు సరిగ్గా. రెడీ, కమాన్. 3 పాయింట్స్ అయిపోయింది. 1 బ్రేక్. ఏం కాదు, 4 పాయింట్లు ఎట్టరు. పాయింట్ కాదు ఇంపార్టెంట్, ఒక ర్యాలీ ఇంపార్టెంట్. 5 స్ట్రోక్లు. 12-13. లేపక ఉవ్వ అంటే పొజిషన్ లేపేస్తుంది. ఏం కాదు, రిలాక్స్. ఏం కాదు, వస్తుంది. అమ్మాయి ఇస్తుంది. రెడీ, ముందు నిల్చో. 4 హ్యాండ్ పుష్ చేయి. బ్యాక్ హ్యాండ్ చూపెట్టి 4 హ్యాండ్ పుష్ చేయి. 6 పాయింట్లే. 6 పాయింట్లు. వెరీ గుడ్ షాట్. మంచి సర్వీస్ నాన్న. Lovely, good, come on. Ready, come on, one more. సహస్రా బ్లాక్. గ్రిప్ కొంచెం లైట్ గా పట్టుకోవాలా, స్ట్రాంగ్ గా పట్టుకోవాలా, అన్ని చూసుకో. రెడీ, 1 బ్రేక్ నాన్న. తోసేయడం కాదు, దీన్ని స్ట్రోక్ ఆడు. పొజిషన్ లోకి వచ్చావు కదా, అసలు తోసేస్తున్నావు అమ్మా. ఇప్పుడు కూడా తీయొచ్చు నువ్వు ఈ సెట్. రిలాక్స్ గా. నాన్న, అమ్మాయి అన్ని కొట్టేస్తుంది, అన్ని లేపకే. తిప్పు దాన్ని, తిప్పు. ఇప్పుడు ఆడు, తిప్పు. లేపేక ఉట్నే లేపేక. ఇక్కడ మ్యాచ్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఆడు, లేపక. అక్కడ డ్రిబుల్ చేయి, అక్కడ నిల్చో. డ్రిబుల్ చేయి, స్ట్రాంగ్ గా నిల్చో. లేపక. కమాన్, ఒక్కటి. లేపొద్దు నాన్న, లేపొద్దే. గుడ్, లేపొద్దు నాన్న. క్రాస్ తిప్పు, లేకపోతే డ్రిబుల్ చేసి అక్కడ నిల్చో. లేపొద్దు.
ఆ అమ్మాయికి లేపొద్దు ఎక్కువ. కమాన్, వచ్చేసింది గేమ్లో అమ్మాయి, లేపొద్దు. గుడ్, కమాన్ కమాన్ శాస్త్ర, ఒక్కటి నాన్న. అనవసరంగా లేపొద్దు, అక్కడ పెట్టు తిప్పు, అనవసరంగా లేపొద్దు. రెడీ. అమ్మ రాలేదు చూడ, రాలేదు రాలేదు. ఒక్కటి అనవసరంగా లేపొద్దు, ఏం కాదు, తప్పదంటే లేపు. ఒక్కటి శాస్త్ర, కమాన్. అక్కడ పెట్టేసే ర్యాకెట్, ఏం కాదు శాస్త్ర, శాస్త్ర కమాన్, ఏం కాదు, బాడుతున్నా. కూల్ 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 కూల్, ఒక్కటి కూల్. కొంచెం ఇటువైపు నిల్చో ఫ్రంట్ ముందర. రెడీ, ఒక్క రిసీవింగ్, కమాన్ మంచిగా. గుడ్, అది అటు నిల్చుంటే ఇటు చేస్తుంది. అది తెలివి ఉండాలి మనకి, గుర్తుపెట్టుకో. అటు నిల్చుంటే ఇటు చేస్తుంది. ఒక్క సర్వీస్ మంచిగా. కుమాన్ శాస్త్ర కొట్టాడు, ఒక్కటి కొట్టాడు. నేను చెప్తానులే. 14th December 2025, after playing round 32 in under 13 main nationals Bhagalpur. Hi Sasra. హాయ్ సార్. చెప్పు, ఏమైంది మ్యాచ్? ఎందుకు అంత స్ట్రగుల్ అయ్యో? కంఫర్ట్గా ఉన్నప్పుడు 6 points ఎవరో ఎందుకు ఇచ్చావు? అది ఫస్ట్ 11 points అయిపోయాక అది ఆయాసం వచ్చేసింది సార్. అప్పుడు అంటే ఇది ఆయాసం ఉంది కదా, ఎందుకు ఎక్కువ పవర్ అంటే ర్యాలీస్ వద్దు, జస్ట్ తొందర ఫినిష్ చేసేద్దాము అని ఆడేసాను సార్ అప్పుడు. అవును, అలా 1 point ఆడతావు, 2 points ఆడతావు, 3 points ఆడతావు, 6 points అలా ఇచ్చేస్తావు. దేనికి ఇచ్చేసావు? దమ్ అయిపోతే నువ్వు 6 points ఎవరో ఇచ్చేస్తే మ్యాచ్ అంతా టర్న్ అయిపోవట్లా. ఇప్పుడు 6 points 4 points ఆడలేక ఇంకొక సెట్ ఆడితే ఇంకో 21 points ఆడతావా? లేదు. అదే మెచ్యూరిటీ, అదే ఎక్స్పీరియన్స్. ఓకే సార్. అర్థమైందా? అదే చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. అది ఎందుకు సర్వీస్ చేయనగానే బయటికి చేసేసావు? అంటే అది తను ఇలా ఆపేసింది, మళ్ళీ ఇలా పెట్టి ఆపేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి అలా ఆడేసింది సార్. అదే కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే సార్. అదే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్థమైందా? అక్కడే చాలా క్లారిటీతో ఉండాలి. ఎంజాయ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వము. ఆటో పైలట్లోకి వెళ్ళిపోతున్నావు, అప్పుడప్పుడు ఆటో పైలట్లోకి వెళ్ళిపోతున్నావు. అలా వెళ్ళకూడదు. ఎప్పుడు కొంచెం ఫోకస్డ్గా స్టేబుల్గా ఉండాలి. ఓకే సార్. పాయింట్ వస్తేనేమో ఎంజాయ్ చేస్తా ఆడి, పాయింట్ రాకపోతేనేమో టకటక ఆడేసి, అది కాదు కదా. ప్రతిసారి పాయింట్ తేలేవు కదా. పాయింట్ మన చేతిలో ఉండదు, ఆడేది నీ చేతిలో ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? ఒక్కోసారి ఆడుతున్నావు, ఒక్కోసారి ఆ పాయింట్ వచ్చినప్పుడు ఆడుతున్నావు, పాయింట్ రానప్పుడు ఇచ్చేస్తున్నావు. అర్థమైందా? అలా చెయ్యొద్దు. వచ్చినా రాకపోయినా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెంట్గా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఆడాలి గేమ్ చివరి దాకా. కన్సిస్టెన్సీగా నువ్వు ఇప్పుడు ఉంది అలా పెట్టొద్దు అన్నా, మళ్ళీ అక్కడ ఎందుకు పెట్టేస్తున్నావు అంటే మర్చిపోతున్నావు. సర్వీస్ చేయగా అలా వెళ్ళిపోతున్నావు. అక్కడ ఆడొద్దు అంటే ర్యాలీ రాగానే అలా అయిపోతుంది, ఖాళీ కనిపిస్తే అక్కడ అయిపోతుంది. అంటే ఇక్కడ ఆటో పైలట్లో ఉందా, ఫోకస్లో ఉందా? ఆటో పైలట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, స్మాష్ కొడుతుంది. ఇసిరేయొద్దు అన్నా, ఆటోమేటిక్ చేయందుకు వెళ్ళిపోతుంది. అంటే అది అలా వచ్చేస్తుంది సార్. ఎందుకని గ్రిప్ టైట్ పట్టుకున్నావు కాబట్టి వస్తుంది. నేను డిఫెన్స్ చేయి అనగానే నువ్వు సర్వీస్ చేసి కొంచెం గ్రిప్ లైట్ పట్టుకోవాలి. ఆ కొట్టంగా టచ్ చేస్తే కరెక్ట్గా వెళ్తుంది. అమ్మాయి స్మాషింగ్ చేయడానికి రెడీ అయినప్పుడు నువ్వు నీ డిఫెన్సే కదా, ఆ డిఫెన్స్ నువ్వు రెడీ అవ్వాలి, లేకపోతే అవ్వదు. అర్థమైందా? సో ఫోకస్డ్గా ఉండి ప్రతి ర్యాలీ దమ్మెక్కినా దమ్మెక్కకపోయినా దమ్మెక్కేదాకా ఆడుతున్నావు అంటే ఇంక అంతకన్నా హ్యాపీ ఏముంది? అంటే నువ్వు కష్టపడిన స్టామినా ఎప్పుడైతుంది? పెద్ద ర్యాలీ అయితే అవుతుంది.
సో పెద్ద ర్యాలీ అవుతుందంటే ఏమని నువ్వు ఇంకా నీకు అలా కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. అమ్మయ్యా నేను ఉన్న గేమ్ అంతా ఆడుతున్నాను రా. యూ షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ యూ షుడ్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్. ఓకే సార్. దమ్ ఎక్కితే అదొక మంచి ఫీల్. దమ్ ఎక్కా కూడా గేమ్ చేస్తే ఇంకా అవసరం. దమ్ ఎక్కి ఓడిపోయినా పర్లా, దమ్ ఎక్కుతుందంటేనే దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. ఓకే సార్. దమ్ ఎక్కిపోతుంది అయ్యో ఓడిపోతానేమో కాదు, దమ్ ఎక్కేంత ఆడావంటే సూపర్. ఓకే సార్. అప్పుడు ఇంకా నువ్వు కష్టపడే ట్రైనింగ్లు అవి మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అది నీకు బూస్టప్ ఇస్తుంది. 5K చేసినవి అవి అవి గుర్తుపెట్టుకోవాలి నీ మైండ్లో. ఓకే సార్. దమ్ ఎక్కి కూడా ఆడతాం కదా, అది గుర్తుపెట్టుకున్నప్పుడే నీకు సూపర్. అప్పుడు నీకు దమ్ అంతా అయిపోయాక మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మైండ్ చెప్పిద్ది నేను ఆడలేను, త్వరగా ఫినిష్ చేయాలి. త్వరగా ఫినిష్ చేయడానికి వెళ్ళకూడదు. ఆ టైంలోనే ఇంకా జాగ్రత్తగా ఆడాలి. నీకు ఎక్కిందంటే నీకంటే ముందు అపోనెంట్ కూడా ఎక్కింది. తను టక్ టక్ అని 2 కొట్టేసింది, లైన్లో పడిపోయింది. పోతే పోనీ ఓకే, ఎన్ని కొడుతుంది లైన్లో? అది వెయిట్ చేయాలి, అపోనెంట్ ఇచ్చేదాకా వెయిట్ చేసి ఇంకా ఇంకా ఫోకస్డ్గా, అప్పుడు ఆటో పైలట్ ఫోకస్డ్గా చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు ఆటో పైలట్లో పెడితే అవ్వదు. షుడ్ బి మోర్ ఫోకస్డ్. ఓకే సార్. దాన్ని ఎంజాయ్ చేయాలి, ఓ పక్క ఫోకస్ చేయాలి, ఇంకా చేసుకోవాలి, ఇంకా బెటర్ అవ్వాలి. నాకు ఇది సరిపోదు, ఈరోజు నువ్వు గేమ్ ఆడింది ఓకే, ఓకే. బట్ ఇంకా బెటర్ అవ్వాలి. యూ షుడ్ స్టార్ట్ ఎంజాయింగ్, ఇంకా బెటర్ అవ్వాలి. ఓకే. ఆ ఫిక్స్డ్ స్ట్రోక్స్ ఆడకూడదు. అర్థమైందా? గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.